లంచ్ ఏమనుకున్నారు మీరు? కామెంట్ చేసేయండి. నేనైతే సాంబార్ పెడుతున్నాను. దానికోసం కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను సాంబార్కి. చూడండి, ఇది బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని కుక్కర్కి పెట్టుకుందాము. వాటర్ వేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేసుకుంటే పప్పు పొంగదు, లేకపోతే స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది. చూసుకోండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. చూడండి, పప్పు మెత్తగా అయ్యింది. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు వేస్తున్నాను. ఇది కొద్దిగా మరిగినాక మనం వెజిటేబుల్స్ వేసుకుందాం. చూడండి చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బీన్స్ అండ్ క్యారెట్. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ వేసాను సాంబార్లో. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేయాలి. ఎంత వేసుకుంటారో అంత చూసి వేసుకోండి. పసుపు కలర్ కోసం బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కారం పొడి. మనం సాంబార్ మసాలా వేసుకుంటాం కదా, కొద్దిగా కలర్ కోసం వేస్తున్నాను. సాంబార్ కారం వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. సాంబార్ మరుగుతుంది. కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇది బాగా మరగాలి. ఇంకా కొంచెం మరిగాక మనం పోపు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు దంచేస్తే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా వేయండి. సాంబార్ ఎలాగొచ్చిందో నాకు చెప్పాలి. సాంబార్ పౌడర్ వేద్దాం. చాలా బాగుంటుంది సాంబార్ పొడి అయితే. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంత బాగా కలుపుకోవాలి. చూడండి, కాయగూరలు అవి ఎలా కనబడుతున్నాయో. సాంబార్లో కాయగూరలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కదా, మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, సాంబారు పోపు పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. వేగాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి లేదు నా దగ్గర, అందుకని కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేస్తే టేస్టీగానే ఉంటుంది, కానీ ప్రజెంట్ అంటే లేదు.